హాయ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఈరోజు మనకు ఒక కొత్త అప్డేట్ వచ్చింది. అదేంటంటే ఏదైతే మనకి మల్టిపుల్ రీజన్స్ కేస్ కానీ యాజ్ వెల్ యాజ్ కీ కేస్ కానీ, సో ఆ రెండు కేసెస్ని సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది, డిస్మిస్ చేసిందనమాట. ద మెయిన్ రీజన్ ఏంటంటే నోటిఫికేషన్ అనేది 13 ఇయర్స్ తర్వాత రావడం. ఇంకొకటి ఏంటంటే సో ఆల్రెడీ ప్రాసెస్ అంతా అయిపోయింది, సో కరెక్షన్ కూడా అయిపోయింది కాబట్టి సో మోస్ట్లీ మనకు రిజల్ట్ అనేది ఫిబ్రవరి 3rd వీక్ అని చెప్పి మనకు ఆల్రెడీ టీజీపీఎస్సీ అడ్వకేట్ గారు చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే సో ఏదైతే మనకు మెయిన్స్ జరిగిందో ద కండిషన్స్ అనేవి చాలా క్రిటికల్గా ఉన్నాయి. అప్పుడు చాలామంది అంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కూడా అంటే GO29ని వ్యతిరేకించడం అంటే కొన్ని దాని విధంగా చాలామంది ఇంట్రెస్ట్గా లేరనమాట. సో ఏదో విధంగా చదివే వాళ్ళు కూడా చాలామంది చదవలేదు అప్పుడు. సో నాకు తెలిసి 21,000 మెంబర్స్ మెయిన్స్ రాసిన దాంట్లో కూడా చాలా కాంపిటీషన్ అనేది అంత ఉంటుంది, కానీ రాసిన వాళ్ళ దాంట్లోనే ఉంటుంది. ఇంకోటి ప్రిపరేషన్ చేసేటప్పుడు లాస్ట్ 1 month ఆఫ్ మెయిన్స్ ప్రిపరేషను చాలా డిస్ట్రక్షన్స్ వచ్చాయన్నమాట. ఏదైనా స్టడీ హాల్స్లో ఉండడం వల్ల ఏంటంటే స్టడీ రూమ్స్లో చదివేటప్పుడు కూడా చాలామంది కేసెస్ అయితే ఫాలో అవుతున్నారు. సో వాళ్ళ వల్ల కూడా కొంచెం డిస్ట్రాక్షన్ అనేది చాలా జరిగింది. సో అప్పుడు అదొక ప్లస్ పాయింట్ అనేది ఎవరైతే కష్టపడి రాశారో సో వాళ్ళకి ప్లస్ పాయింట్ కాబోతుంది ఇప్పుడు. ఇంకోటి 563 వ్యాకెన్సీస్ అనేది చాలా టఫ్ అది. అలా ఎప్పుడు అసలు ఏ స్టేట్కి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా అంతకు ఇవ్వదు. సో ఫైనల్గా మనకు న్యూ స్టేట్ కాబట్టి సో ఫైనల్గా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మనకు 563 వ్యాకెన్సీస్ వచ్చాయి. సో ఇది చాలా హ్యూజ్ వ్యాకెన్సీస్ అండ్ ఇది చాలా మంచి ఆపర్చునిటీ యాక్చువల్లీ. చాలామంది ఏంటంటే టీచర్స్ ఎవరైతే ప్రొఫెషనల్స్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ ఈవెన్ ఐటీలో వర్క్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు చాలామంది లీవ్ పెట్టేశారు. ఒక 2 to 3 months లీవ్ పెట్టి చదివారనమాట. సో అంతా బాగానే ఉంది, ఎందుకంటే ఆగస్ట్ నుంచి అంత బాగానే ఉంది. సో ఫైనల్గా ఏంటంటే బిఫోర్ లైక్ మెయిన్స్ ఎగ్జామినేషన్ 1 month బిఫోర్ ద ఎగ్జామినేషన్ చాలా డిస్ట్రాక్షన్స్ వచ్చాయన్నమాట. సో ఆ డిస్ట్రాక్షన్స్ అనేది ఎవరైతే అధిగమిస్తారో అధిగమించి బాగా ప్రిపేర్ చేసి ఉంటారు, ఈవెన్ ద మెయిన్స్ టెస్ట్ సిరీస్ రాసినా కూడా చాలామంది ఏంటంటే కాంప్రమైజ్ అయిపోయారనమాట. సో ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు యూపీఎస్సీ మెయిన్స్ రాసిన వాళ్ళు కూడా కొంతమంది చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇంటర్వ్యూస్ వెళ్ళి ఆల్రెడీ యూపీఎస్సీ అటెంప్ట్స్ అయిపోయి 2 to 3 times ఇంటర్వ్యూస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కూడా నాకు చాలామంది ఏం చెప్పారంటే GO29 అనేది చాలా టఫ్ అవుతుంది, దానివల్ల మళ్ళీ ఎగ్జామ్ అనేది పెడతారు, మళ్ళీ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ 2.2 అనేది జరగబోతుంది అని చెప్పి కూడా చెప్పారు. సో ఏదైనా కూడా చాలా అలాంటి కండిషన్స్ అనేవి చాలా క్రిటికల్గా ఉన్నాయన్నమాట. సో ఈవెన్ మన ప్రిపరేషన్లో చూసుకుంటే టెస్ట్ సిరీస్ రాసినా కూడా చాలామంది ఇంట్రెస్ట్ కూడా చూపలేకపోయారు. సో ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి చాలా వేలు డబ్బులు కట్టారు, మెయిన్స్ టెస్ట్ సిరీస్ కట్టినా కూడా చాలామంది అనేది ఏంటంటే అక్కడికి వెళ్ళి రాయడం అనేది చాలా తక్కువ మంది రాశారు గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేవి. ఈవెన్కి మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, సో వాటిలో కూడా. ఎందుకంటే లాస్ట్ 1 month బిఫోర్ ద ఎగ్జామినేషన్ ఏమైందంటే సెప్టెంబర్ 20th నుంచి సెప్టెంబర్ 20th అప్పుడు కొన్ని కేసు హియరింగ్స్ వచ్చినప్పుడు చాలా సీరియస్ ఆస్పిరెంట్స్ కూడా చాలామంది టర్న్అవుట్ అయిపోయారనమాట. అంటే ఏం జరుగుతుందా లేదా, అంటే కొంతమంది జాబ్స్ వదిలేసి వచ్చారు, సో మళ్ళీ జాబ్స్ చూసుకోవాలా అసలు ఏంది అంటే అలాంటి కండిషన్స్ కూడా క్రియేట్ అయ్యాయి. సో వాటన్నిటిని అధిగమించి ఎవరైతే పర్ఫెక్ట్గా రాశారో వాళ్ళకైతే మాత్రం పక్కగా రాబోతుంది అన్నమాట రిజల్ట్. సో 563 people అనేది వాళ్ళు మాత్రం నిజంగా చాలా ఎందుకంటే హార్డ్ వర్క్ చేసిన వాళ్ళే ఉంటారు మోస్ట్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే క్వశ్చన్ పేపర్స్ అన్ని పాతవి రావడం వల్ల ఎవరైతే 2018-19 అప్పుడు కరెంట్ అఫైర్స్ కూడా ఎవరైతే అప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సో ఆ విధంగా సో వాళ్ళకు కూడా ప్లస్ పాయింట్ కాబోతుంది. సో ఇక్కడ 2 factors అనేవి ఇంపార్టెంట్. ఏవైతే మనం 2018-19 అప్పటి నుంచి ప్రిపేర్ అవుతూ ఒక మెయిన్స్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్లో ఉంటూ కరెంట్ అఫైర్స్ కానీ ఫాలో అవుతూ, సైన్స్ అంటే కరెంట్ అఫైర్స్ కానీ ఫాలో అవుతూ, సో అన్ని రకాలుగా మన పాలిటీ అంటే వీ కెన్ కవర్ ఇప్పుడు అంటే అప్పటి నుంచి మన ట్రెండ్ అనేది ఒక ఫాలో అవుతూ ఉన్నారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని ఏంటంటే ఈజీగా దే కెన్ అటెంప్ట్ ద క్వశ్చన్స్ అనమాట. ఎందుకంటే మనకు అన్ని పేపర్స్ చూసుకుంటే ఇవన్నీ పాతకు ఎప్పుడో డిజైన్ చేసినట్టే ఉంది, 2022లో 2021లో డిజైన్ చేసినట్టు అనిపించింది. సో కాబట్టి సో వాళ్ళకు కూడా చాలా ఫెచ్ అవ్వబోతుంది. అండ్ సో సీనియర్ ఆస్పిరెంట్స్ అనేది ఎవరైతే సీనియర్ ఆస్పిరెంట్స్ కానీ కరెక్ట్గా ప్రాపర్గా వాళ్ళు అదే
ఒకటే దాని మీద ఉండి ఆ కమిట్మెంట్స్తో ఉండి ప్రాపర్గా ఆన్సర్ రైటింగ్ రాసినా కూడా వాళ్ళకి మాత్రం ఎక్కువ మార్క్స్ రాబోతుంది. ఇంకొకటి, మనం క్వశ్చన్స్ ఏదైతే మనం చూసామో గ్రూప్ 1 మెయిన్స్లో జనరల్ ఎస్సే నుంచి అండ్ ఈవెన్ ఫ్రమ్ జనరల్ ఎస్సే నుంచి అండ్ లాస్ట్ పేపర్ తెలంగాణ మూమెంట్ వరకు కూడా ఎవరైతే రైటింగ్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకే చాలా మార్క్స్ రాబోతున్నాయండి. ఎందుకంటే వాళ్ళందరూ కీవర్డ్స్ కానీ ఏదైతే కానీ ద ఫ్లో ఆఫ్ ఆన్సర్ కానీ ఫ్లో చార్ట్స్ కానీ లేకపోతే డయాగ్రామ్స్ కానీ దాని రిలేటెడ్ ఆ స్కెలిటన్ అనేది మనం పెట్టుకోవడము, ఎలా రాయాలని అది ఎంత ప్రాక్టీస్ అయితేనే వాళ్ళకే వస్తుంది. సో డైరెక్ట్గా నేను వెళ్ళి రాస్తాను అండ్ పైన ఏదో డైరెక్ట్గా చదివేసుకొని నేను రాస్తాను అనేది అంత ఈజీ అయితే కాదు. ఆన్సర్స్ పేపర్స్ అయితే అన్నీ చాలా టఫ్గా ఉన్నాయి. సో ఎవరైతే 3 మంత్స్లో అంటే మన అట్లీస్ట్ 90 డేస్లో అట్లీస్ట్ 50 to 60 డేస్ ఎవరైతే రైటింగ్ ప్రాక్టీస్ చేశారో వాళ్ళకైతే ఫెచ్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ ఒక 20 డేస్ అనేది చాలా టిపికల్ అయిపోయిందండి. ఎందుకంటే మనం బిఫోర్ దసరా అప్పుడే మనకు ముందే చెప్పుంటే బాగుండేది. ఏవైతే మనకు డివిజన్ బెంచ్ కేసు కానీ అవన్నీ మనకు ఆఫ్టర్ దసరా వచ్చింది కాబట్టి అక్కడ 15 డేస్ అనేది చాలామంది వేస్ట్ చేశారండి. అది అంటే మోస్ట్లీ నాకు తెలిసి అంటే చాలామంది మోస్ట్లీ 70 to 80% అనేది అంత ఈజీగా ప్రిపేర్ కాలేదు. దసరా హాలిడేస్ కూడా చాలామంది తీసేసుకున్నారు. మాకు తెలియదు ఇంకా మోస్ట్లీ పోస్ట్పోన్ అవుద్ది అని చెప్పడం వల్ల చాలామంది అండి అసలు చాలామంది లాస్ అయిపోయారు ఆ 15 డేస్. అదేదో ఆఫ్టర్ దసరా ఇచ్చే బదులు బిఫోర్ దసరానే ఇచ్చుంటే బాగుండేది ఆ జడ్జిమెంట్ అనేది అనిపించింది. సో అది దానివల్ల చాలామంది లాస్ అయిపోయారు. సో అది మాత్రం చాలా ఎఫెక్టివ్గా అవుతుంది. అండ్ ఇంకోటి అదే వాల్యుబుల్ అవుతుంది, వాల్యూ యాడెడ్ అవుతుంది. ఆ వాల్యూ యాడెడ్ ఎవరైతే యూజ్ చేసుకున్నారో 15 డేస్ వాళ్ళే 563లో ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 15 డేస్ అనేది చాలా మ్యాటర్ అయిపోయిందండి అది. సో చాలామంది ఏంటంటే కాంప్రమైజ్ అయిపోయారు, ఇంకా జరగదు మోస్ట్లీ అని చెప్పి చేశారు. సో ఎవరైతే ఆ 15 డేస్ కూడా వాల్యూ యాడెడ్ చేసుకొని ఒక రైటింగ్ ప్రాక్టీస్ కానీ అట్లీస్ట్ ద రివిజన్ ప్లాన్ అనేది ప్రాపర్గా చేసుకొని ఎవరైతే ఉంటారో అండ్ బిఫోర్ దట్ ఒక 50 to 60 డేస్ రైటింగ్ ప్రాక్టీస్ డైలీ చేస్తే వాళ్ళే రాయగలరు ఆన్సర్స్. ఇంకా డైరెక్ట్ పోయి మనం జస్ట్ కాన్సెప్ట్స్ చదువుకున్న మాత్రాన ఎగ్జాంపుల్స్ తెలిసినంత మాత్రాన అది అంత ఈజీ కాదు ఆన్సర్స్ రాయడము. అయితే మనం 200 వర్డ్స్ అట్లీస్ట్ 150 వర్డ్స్ అనేది రిఫ్లెక్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 hours. అండ్ ఈచ్ సబ్జెక్ట్ 1 hour అనేది 1 hourలో మనం కంప్లీట్ చేయాలి. 50 మార్క్స్ అనేది అంటే 5 క్వశ్చన్స్ అనేది రాయడం అనేది 5 క్వశ్చన్స్ అంటే దాదాపు 200 వర్డ్స్ అంటే 1000 వర్డ్స్ అండి. సో దానికి చాలా మనకు రైటింగ్ ప్రాక్టీస్ అనేది కావాలి. సో ఏదైతే ఏముంది ఫైనల్గా అయితే మనకు ఒక రిజల్ట్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. సో ఈ యాక్చువల్లీ సుప్రీంకోర్టు ఈరోజు అంటే నిన్న మొన్న ఏమన్నారంటే చాలామంది ఏదో సుప్రీంకోర్టులో ఇష్యూస్ రాబోతుంది అంటే దీనివల్ల కొన్ని స్టే అవుతాయి, రిజల్ట్స్ స్టే అవ్వచ్చు అని చెప్పి కూడా చాలా వార్తలు వచ్చాయి. సో ఫైనల్గా మనకి ఈరోజు అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో రిజల్ట్ అనేది థర్డ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి అనేది మనకు ఆల్రెడీ అడ్వకేట్ గారు చెప్పారు కాబట్టి మోస్ట్లీ రేపటి నుంచి అయినా కూడా మనం ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఆల్రెడీ రెడీగా ఉందని అన్నారు రిజల్ట్. సో రేపు కాకపోయినా కూడా ఈ వీక్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఎండ్ ఆఫ్ ద వీక్ ఆల్సో వీ కెన్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే ఎవరైతే సర్టిఫికెట్స్ అన్నీ ఉన్నాయో చెక్ లిస్ట్ చేసుకోండి. ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉంటారో సో వాళ్ళు ఒక్కసారి సర్టిఫికేట్స్ అనేవి నేటివ్ కానీ రెసిడెన్సీ సర్టిఫికేట్ కానీ అదే కమ్యూనిటీ సర్టిఫికేట్ కానీ ఇంకా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ మనం ప్రాపర్గా చెక్ లిస్ట్ అనేది చూసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎగ్జామ్ అంతా రాసేసాం కాబట్టి సో నెక్స్ట్ వీ హ్యావ్ టు మేక్ షూర్ అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా అని చెప్పి చూసుకోవడం అనేది మన కర్తవ్యం అది. సో ఎలాగైతే ఏముంది మొత్తానికైతే మన రిజల్ట్ రాబోతుందండి. సో ఎవరైతే కష్టపడి రాశారో వాళ్ళు ఎవరైతే ఆ యొక్క మ్యాటర్ లాస్ట్ 1 month బిఫోర్ ద ఎగ్జామ్ కూడా ఎవరైతే కష్టపడి అంటే 3 months ఇంపార్టెంటే బట్ లాస్ట్ 1 month ఏవైతే కేసెస్ ఉన్నా కూడా మంచి చదివి ఉంటారో కానీ వాళ్ళు మాత్రం ఉండబోతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ 15 days 20 days చాలామంది వేస్ట్ చేశారు. సో వాళ్ళు మోస్ట్లీ క్వాలిటీ ఆన్సర్స్ అనేది రిఫ్లెక్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే మనం అప్పటికి మనం ఏ మోడ్లో ఉన్నాం అంటే మోస్ట్లీ పోస్ట్పోన్ అవ్వచ్చు ఎగ్జామ్ అనే దాంట్లో ఉన్నాము. సో ఫైనల్గా మనకైతే రిజల్ట్ రాబోతుంది కాబట్టి ఆఫ్టర్ 13 years ఒక నోటిఫికేషన్తో వచ్చింది మన స్టేట్ గవర్నమెంట్. సో ఇంకోటి ఏంటంటే మన న్యూ స్టేట్లో సో ఫస్ట్ టైం కాబోయే ఆర్డీఓస్ కానీ డిఎస్పీస్ కానీ దే ఆర్ గోయింగ్ టు డూ ద వెరీ గుడ్ సర్వీస్. సో ఎవరైతే కష్టపడి చేశారో వాళ్ళు మాత్రం ఐ హోప్ దే విల్ డూ గుడ్ సర్వీస్ అనమాట నేను అనుకుంటున్నాను. కానీ ఇది వాళ్ళ కష్టానికి ప్రతిఫలం కావచ్చు. ఇంకో చాలామంది సివిల్ సర్వీసెస్ మెయిన్స్ రాసి ఇంటర్వ్యూస్ రాసి ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళకి మాత్రం దిస్ ఈస్ గుడ్ ఆపర్చునిటీ టు డూ ద సర్వీస్ టు ద నేషన్, టు సర్వీస్ టు ద పీపుల్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో నెక్స్ట్ ఐ హోప్ హార్డ్ వర్కింగ్ పర్సన్ కెన్ గెట్ ఇన్ టు సర్వీస్.
సో ఫైనల్గా ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీ వన్ దోస్ హు రోట్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. జై హింద్.